రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఒకటే డౌట్. విజయసాయిరెడ్డి లాస్ట్ మినిట్‌లో ఎందుకు డుమ్మా కొట్టారు సిట్ విచారణకి? లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి విజయసాయిరెడ్డి నోరు మిప్పుతారనో, లేదంటే విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారనో, జగన్‌కు సంబంధించిన అంశాలు లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఆయనే ముందుగా చెప్పిన మాట. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజకేశ్ రెడ్డి అని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించి ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి సాక్షిగా ఆయన విచారించేందుకు సిట్ పిలిచింది. ఆయన వెళ్తే మొత్తం సమాధానం చెప్తారు. వాస్తవానికి ముందు 18వ తేదీ రమ్మంటే, లేదు నేను 17వ తేదీనే వస్తానని చెప్పారు. ఆ 17వ తేదీ విచారణకు వస్తారనుకుంటే చివరి నిమిషంలో ఒక వర్తమాన సందేశం పంపించారు, నేను రాలేకపోతున్నాననేది. అంటే ఏం జరిగింది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమన్నా మేఘ సందేశం వెళ్ళిందా ఆయనకి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆయన విచారణకు హాజరై ఎలాంటి విషయాలు చెప్తారు అని చెప్పి సైలెంట్‌గా ఉండమన్నారా? లేదంటే ఏదైనా రాజకీయం జరిగిందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి గారికైతే జగన్మోహన్ రెడ్డి మీద ఎనలేని అభిమానం ఉంది. ఆయనంటే మంచి విశ్వాసం ఉంది. ఇన్ని రోజులు ఆ విశ్వాసంతోటే పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కూడా ఉంది. కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరీలో ఆయన ఇరుక్కుపోయి విజయసాయిరెడ్డిని దూరం చేసుకున్నారు అనేది ఆయన మాటల ద్వారానే అర్థమైన సారాంశం. సో ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైనా ఆయనకేమైనా మెసేజ్ వచ్చి ఆగిపోయారనే చర్చ అయితే నడుస్తోంది.